ఈరోజు మనం పెడన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము. ఇక్కడ ఓటర్ల యొక్క మనోగతం ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం. అలానే పెడన్ నియోజకవర్గంలో ఏ జెండా రెపరెపలాడబోతుందో 2024 ఎలక్షన్స్ లో తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారు. పెడన్ నియోజకవర్గంలో ఎవరికి ఇస్తే బాగుంటుందంటారు? ఉప్పాల రాము గారు ఆయన గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారా? అంటే ఇంతకుముందు చేసినటువంటి జోగి రమేష్ గారు ఏ విధంగా చేశారు? అది మాకు తెలియదు. పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీకి వస్తే బాగుంటుందంటారా, జనసేనకి వస్తే బాగుంటుందంటారా? టీడీపీకి వస్తే ఈసారి ఓన్లీ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందంటారా? టీడీపీ వైసీపీ టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం? అలా అని ఎవరు చెప్పలేరు కదా, ఎవరి ఇష్టం మనకు తెలియదు. ఈసారి గట్టిగా పోటీ ఉండొచ్చు అంటారా? గట్టిగా పోటీ అంటే క్యాండిడేట్ బట్టి ఉంటుంది పోటీ. ఈసారి ఇక్కడ వైసీపీ తరఫున ఉప్పాల రాము గారికి సీట్ కేటాయించారు కదా ఇన్ఛార్జ్ గా, సో ఆయనకి ఇస్తారు. వెంకటరావు ఆయనకే కన్ఫర్మ్ కాదు, దానికి ఏమున్నది. ఇక టీడీపీ తరఫున ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? ఆయన పాత మనిషి కదా, నాన్న పోయి ఉన్నాడు, ఆయన ఇచ్చారు, నాకు నేను ఇచ్చారు. ఆపోజిట్ అలాగే ఉంటుంది. ఇక సానుభూతి. జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ. ఏమి ఊరుకునే ఆట అంతే, ఛాన్స్ వాళ్ళు ఆడుతున్నారు అంతే, దాన్ని పట్టు ఏం లేదు ఇక్కడ. గత హయాంలో వైసీపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి కొన్ని చేశారు, మార్పు కొద్ది కనపడింది. ఆ కాలనీలు కానీ కొన్ని అయినాయి, కొన్ని మిగిలినాయి. అది 2024 ఎలక్షన్స్ తర్వాత సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామంటారు, లేకపోతే వేరే పార్టీ రావచ్చు? ఒకటే మాట్లాడు, ఒక వర్గానికి మంచోడు, ఒక వర్గం చెడ్డోడు. అది పబ్లిక్ ఉన్నది టాకే కాదు. ఒక వర్గం మంచోడు, ఒక వర్గం చెడ్డోడు. ఎలా చెప్పగలం? నాకు పని చేస్తే మంచోడు, నా పని చేయకపోతే చెడ్డోడు. గతం కంటే ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చిందండి టీడీపీకి. అంటే టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా? టీడీపీ వచ్చే అవకాశమే ఉంది చాలా వరకు. పెడన్లో ఏ జెండా రెపరెపలాడచ్చు? టీడీపీనే. టీడీపీ జెండా రెపరెపలాడచ్చు. టీడీపీ లేకపోతే జనసేనకి ఇస్తే జనసేన. టీడీపీలో భాగంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు టికెట్? పాత అయినా కృష్ణప్రసాద్ అయితేనే రైట్ అనుకుంటున్నాం, మరి అధిష్టానం నిర్ణయించుంటుంది. ఇక్కడ నాడి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇక్కడ మంచి పెడన్ నియోజకవర్గాల ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అదే అనేది మార్పు వచ్చింది. వైసీపీ నుంచి టీడీపీకి మార్పు వచ్చింది. ఓటర్ వైసీపీ వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము ఏమో. ఇక్కడ ఎంతో కాలం నాటి సమస్య ఏదైతే ఉందో, ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఇంకా సరిగ్గా పూర్తిగా పరిష్కరించలేదు. అండ్ అలానే గేట్ దగ్గర కూడా ఫ్లైఓవర్ వేసే పనులు కూడా పూర్తిగా జరగలేదు. సో దీని పట్ల అభివృద్ధి ఏ విధంగా స్థాయి జరిగింది? అభివృద్ధి ఏమీ లేదు. పెడన్ నియోజకవర్గంలో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందంటారు? 2000 వైసీపీ గెలుస్తుందా? ఎవరికి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ అంటున్నారు అన్న, ఇంకా తెలియదు అది మనకి. ఇక్కడ మటుకు మనకి వైసీపీకి రాము గారు. గతంలో పనిచేసినటువంటి జోగి రమేష్ గారికి ఇప్పుడు పెనంలో టికెట్ ఇస్తున్నారని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది కదా. సో వారికి అక్కడ ఇస్తే బాగుంటుంది అంటారు, మళ్ళీ తిరిగి పెడన్లో ఇస్తే బాగుంటుంది అంటారు? ఆయన ఎక్కడ ఇచ్చినా బాగా చేస్తారన్న. జోగి రమేష్ గారు ఎక్కడ ఇచ్చినా బాగా చేస్తారు. 2024 ఎలక్షన్స్ లో పెడన్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు? వైసీపీ అండి. వైసీపీలో ఇక్కడ ఉప్పాల రాము గారికి ఇస్తారంటున్నారు కదా, ఇంతకు గతంలో ఆయనకు అనుభవం లేదు కదా. సో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వచ్చు అంటారు? అనుభవం అదే వస్తుంది చేస్తా ఉంటే. ఈసారి ప్రతిపక్షం ఓట్లు చీలకూడదని చెప్పి టీడీపీ అలానే జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? ఏ మాత్రం పెడంలో ఉండదండి. జోగి రమేష్ గారి యొక్క పనితనం ఎలా ఉంటుంది? ఆయన పెడన్లో పోటీ చేశారు కదా, ఇప్పుడు పెనంలూరుకి టికెట్ ఇస్తున్నారు అని జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయనకి ఎక్కడ ఇస్తే బెటర్ అంటారు, లేకపోతే పెనంలూరు ఇస్తే బెటర్ అంటారా? పెనంలూరులో అధిష్టానం వేసింది కాబట్టి అక్కడ చేసుకుంటారు. ఆయన దీన్ని బట్టి ఆయన వస్తారు. పెడన అభివృద్ధి అనేది వైసీపీతో ఎక్కువగా కనిపించింది అంటారా, లేకపోతే టీడీపీలో ఎక్కువ కనిపించింది అంటారా? ఎందులోనూ ఎక్కువ కనపడలేదండి ప్రస్తుతానికి, రెండిట్లో కనపడలేదు. మరి ఈసారి వైసీపీ కనపడవచ్చు అనుకుంటున్నాం. ఈసారి అంటే ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఉన్నది కాబట్టి రావచ్చు అంటారా? కనపడవచ్చు అభివృద్ధి పెడన అనేది అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం మీకు ఏ విధంగా అభివృద్ధి చూపించింది అంటారు? ఏదో నామకే వస్తే అంతే. వచ్చే అవకాశం ఉందంటారు? అది సీట్ వచ్చేది రాంది నాకు తెలియదు.
పెడన మడికి టీడీపీపై పెంచి ఉంటది. అంటే ఎవరికి ఇస్తే బాగుంటుందంట టికెట్, వేదవ్యాస్ గారికి లేకపోతే ఎవరికన్నా ఏమన్నా ఆదివాసికి ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. ఆదివాసికి ఇస్తే ఎట్లాగండి మన దాకా అతను తిరిగినోడు. అంటే కృష్ణప్రసాద్ గారికి ఇస్తే బాగుంటుంది అంటారు, వేదవ్యాస్ కృష్ణప్రసాద్ అనుకుంటున్నారు. రాజకీయం అనేది నాకు తెలియదు పెద్దగా. ఆయనకి ఎక్కువ అనుభవం లేదుగా. అనుభవం ఉన్న వాళ్ళందరికి వెళ్తున్నారు ఏంటి? ఓకే, అంటే జోగి రమేష్ గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటారు? మనకు తెలియదు అవన్నీ, అంత లోతుకు నేను వెళ్ళా, నాకు రాజకీయం తెలియదు. అంటే ఆయనకి ఇక్కడ కంటే పెనంలో ఇవ్వడం ఉత్తమం అంటారా? అది నేను చెప్పలేను, నాకు తెలియదు. రాజకీయంలో నేను తిరగలా, నాకు తెలియదు. ఏ పార్టీ గెలుస్తుంటారు ఇక్కడ? నాకు పార్టీ గురించి లేదండి సార్. ఏంటంటే మేము చేతుకునే వాళ్ళం, మాకు ఎవరు వచ్చినా మంచిది. ఏ ప్రభుత్వంలో ఎక్కువగా మీకు లాభదాయంగా ఉంది, లబ్ధి చెందిందంటారు? కాకపోతే వైఎస్ఆర్ కాబట్టి మాకు బడ్డీకి ఏంటి నాకు పట్టేస్తారు. 2024 ఎలక్షన్స్ లో పెడన్లో ఏ పార్టీ గెలుస్తుంటారు? టీడీపీ వస్తుంది అంటారా? టీడీపీ తరఫున ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారు? కృష్ణప్రసాద్ గతంలో అనుభవం లేదు కదా, ఈసారి ఏ విధంగా రావచ్చు? నాన్నగారు చేశాడు కదా. మీకు పెడన అభివృద్ధి అనేది టీడీపీ హయాంలో బాగా కనిపించింది అంటారా, వైసీపీ హయాంలో ఎక్కువ కనిపించింది అంటారా? టీడీపీ హయాంలో ఉంది. ఇప్పుడు ఏమైనా సంక్షేమ పథకాలు చెప్తే టీడీపీ తరఫున వేదవ్యాస్ గారు కూడా టికెట్ ఆశిస్తున్నారు కదా, సో ఒకవేళ ఆయనకి ఇస్తే ఏ విధంగా ఉండొచ్చు? గెలవడు కష్టం అంటారా? ఇక్కడ జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జనసేన ఉంది కానీ జనసేన పర్లేదు బాగా. జోగి రమేష్ గారికి పెడన్ నియోజకవర్గం కాకుండా పెనంలూరు నియోజకవర్గం ఇస్తున్నట్టుగా చర్చ అనేది సాగుతుంది. ఆయనకి ఎక్కడిస్తే బాగుంటుంది అంటారు? పెడన్ అయితే బాగుండేది, లేదా మైలవరం బాగుండేది. కొత్త ప్లేస్ కదా పెనంలూరు, ఇక్కడైతే పర్లేదు బాగా గెలిచేవాడు. ఇక్కడైతే ఆయన మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో ఆయన అభివృద్ధి అనేది చేయలేదని చెప్పి గట్టిగా టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అభివృద్ధి అనేది తక్కువలేండి సార్. అంతకుముందు వచ్చినప్పుడు బాగా చేశాడు, ఇప్పుడైతే బాగా తక్కువ. ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? టీడీపీ వస్తుందండి. టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే టీడీపీ తరఫున పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? కృష్ణప్రసాద్ గారికా? ఎందుకంటే ఒక అధిపతి ఉన్నాడుగా మనిషి, గతంలో పోటీ చేసి దెబ్బతిన్నారంటారా? అందులో సానుభూతి మీద వేస్తారు. వేదవ్యాస్ గారు కూడా గట్టిగా పోటీ చేస్తున్నారు కదా. ఆదివాసి గారు చేస్తున్నారంటే 2-3 పార్టీలు మారారు కదా. ఓకే, అది అందుకోసం. సో ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి అనేది పెడన్లో ఎక్కువ టీడీపీ హయాంలోనే జరిగిందంటారా? టీడీపీ జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పటికి కూడా తీరలేదు, దానికి ఎవరు చేస్తారు? తీరలేదంటే ఆగుతుంది. ఎట్లాగే ఆపుకుంటూ వస్తున్నారు రాజకీయ నాయకులు, లేకపోతే ఎప్పుడు అయిపోయి. అది ఈ పెడన ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏం చేస్తే బాగా అభివృద్ధి చెందిద్ది అంటారు? అంటే పథకాలు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఆ పథకాల మూలంగా అది టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, బొట్టు 10,000 ఇచ్చాడు. ఓట్లు వేసారా ఏంటి? నవరత్నాల రూపాన చాలా ఇస్తున్నారు కదా, అవి ఎంతవరకు సఫలీకృతం? ఎవరి సొమ్ము అది? మన సొమ్మేగా, లోకల్ సొమ్ము కాదు, ఆయన సొమ్ము కాదు, మన సొమ్ము మనకి ఇస్తున్నాడు ఆయన. అది ఆయన ఎటువంటి పథకాలు ఇస్తే బాగుంటుంది అంటారు? వాటర్ అవసరం లేదండి, డెవలప్మెంట్ చేయాలి, ఏం కంపెనీలు రావాలి, 10 మంది బతకాలి. అది ఈసారి 2024 ఎలక్షన్స్ తర్వాత సీఎం గా చంద్రబాబు నాయుడు చూస్తా ఉంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు చూస్తాం. జనసేన యొక్క ప్రభావం ఏ మేర ఉండొచ్చు అంటారు పెడన నియోజకవర్గం? బాగుంటది, జనసేన కూడా బాగుంటది. పెడన ఎమ్మెల్యేగా ఎవరిని చూడొచ్చు అంటారు? వైసీపీ గెలుస్తుంది అంటారు, టీడీపీ గెలుస్తుంది అంటారు? టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? స్టేటా మన పెడన నియోజకవర్గం అయితే ఉపాలరామ్ గారు గెలుస్తారంటారా? అది టీడీపీ తరఫున ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారు? సైకిల్కి ఇవ్వాలి, ఇంకేముంది. అంటే కృష్ణప్రసాద్ గారికి ఇస్తే బాగుంటుందా, వేదవ్యాస్ గారికి ఇస్తే బాగుంటుందా? కృష్ణప్రసాద్కి ఇస్తేనే బాగుంటుంది. కృష్ణప్రసాద్ గారికి ఇస్తే బాగుంటుందా? వాళ్ళ తండ్రి గారు నేను లోటు కనపడుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ జోగి రమేష్ గారు ఇక్కడ పెడ నియోజకవర్గం కాకుండా పెనమలూరు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారు అని చర్చకు గట్టిగా సాగుతున్నాయి కదా, ఆయనకి ఎక్కడిస్తే బాగుంటుంది అంటారు? ఆయన సొంత ఊరు మైలవరం ఇస్తే బాగుండేది. అక్కడ ఆల్రెడీ వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు కదా, అందరిగా సొంత నియోజకవర్గం అయితే బాగుండేది. మరి ఇప్పుడు పెనమలూరు వేశారు కాబట్టి చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అక్కడ ఆయన ఫ్లెక్సీలే కట్టారు కదా, రావద్దని అక్కడ ఫ్లెక్సీలే కట్టారు. అక్కడ ఆయన మంత్రిగా ఇక్కడ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడే ఇస్తే మళ్ళీ ప్రజలు పట్టాం కట్టే అవకాశం ఉందంటారా? పెడనపట్నంలో ఫస్ట్ నుంచి పార్టీ నిలబెట్టింది ఉప్పాల రాము వాళ్ళ నాన్నగారే. పార్టీకి ఆఫీస్ పెట్టి ఫస్ట్ నుంచి ట్రై చేసింది. ఆయనకి ఇష్టంలో న్యాయం ఉంది, ఎమ్మెల్యేగా సీట్. ఆయన గతంలో అనుభవం లేదు అంటారు కదా, సో లేకపోయినా నిలబెట్టింది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబమే కదా పార్టీని. ఏ కొత్తగా వచ్చాడు 2004లో, అంతేగాని నిలబెట్టింది ఆయన. 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటారు పెడన్లో?
2024 ఎలక్షన్లో పెడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తుంది. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అంటే ఇక్కడ ఉప్పల రాము గారికి ఇచ్చే అవకాశం ఉందంటారా? రాముగారి క్యాండిడేట్ ప్రకటించేశారు, జగన్ గారు ప్రకటించారు, ఆయనే క్యాండిడేట్, ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారు. టీడీపీ తరఫున ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? ఆ సంగతి మాకు తెలియదు. టీడీపీ తరఫున ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం. గతంలో ఆయనకి అభివృద్ధి అనుభవం అనేది లేదు కదా, సో ఇది ప్రజలు ఏ విధంగా తీసుకుంటారంటారు? ఆయనకి అనుభవం లేకపోవటం అన్నమాట కరెక్ట్ కాదు. ఆయన బ్రహ్మాండమైన అనుభవం ఉంది. వాళ్ళ మిస్సెస్ జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. వాళ్ళ నాన్నకాడి నుంచి వెనకాలే తిరిగి రాజకీయాల్లో పాల్గొనేవాడు. గతంలో కైకలూరులో కూడా పోటీ చేసేవాళ్ళు, తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కైకలూరు అయిపోయిన తర్వాత పెడంలో కూడా ఆయన పార్టీ బతికిచ్చాడు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు వెనకాల, తండ్రి గారు వెనకాల రాము అబ్బాయి తిరిగి పార్టీ కోసం కష్టపడి ఎంతో బాగా పనిచేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారు. పెడన నియోజకవర్గం యొక్క అభివృద్ధి అనేది టీడీపీ హయాంలో ఎక్కువ కనిపించింది అంటారా, వైసీపీ హయాంలో కనిపించింది అంటారా? వైసీపీ హయాంలో ఏమన్నా డబ్బులు ఇస్తున్నారు అందరికి, ఆ హయాంలో డెవలప్ అవుతుంది. ఇక ఎవరి కాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 2024 ఎలక్షన్ తర్వాత సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని. కొంచెం వ్యతిరేక స్వరం అనేది కూడా కొంతమంది వినికిడిగా ఉంది కదా. వ్యతిరేకం ఉంది. రాని వాళ్ళు వ్యతిరేకం, డబ్బులు రాని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. సరే, ఎలక్షన్స్ లో ప్రజా వ్యతిరేక ఓటు అనేది చేయకుండా జనసేన కూడా మద్దతు ఇచ్చింది కదా టీడీపీకి. వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జనసేన ఏం లేదండి, పొరవలు ఉంటాం. జనసేనకి ఏం లేదు ఇక్కడ, జనసేనకి ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గెలుస్తాడని నేను అనుకుంటున్నానండి. సరే, 2024 ఎలక్షన్స్ లో ఆయన గెలుస్తారంటారు. అది పెడన్ నుంచి కన్నా ఏం చెప్పలేను కానీ బండి మీద మాత్రం ఆయనే పోతాడు, కృష్ణప్రసాద్ గారే పోతాడు. అంటే ఇక్కడ టీడీపీ తరఫున ఇద్దరు ఆశపడుతున్నారు కదా, వేదవ్యాస్ గారు అలానే కృష్ణప్రసాద్ గారు. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారు? కృష్ణప్రసాద్ గారే. కృష్ణప్రసాద్ గారికి ఇస్తే బాగుంటుంది అంటారా? జనసేన ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? ఏమో నేను చెప్పడానికి అయ్యా. నేను జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 2 సంవత్సరాలు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు సీఎం గా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి జనసైనికులు ఆశిస్తున్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అవ్వచ్చు అంటారు? అవును, నా ఇష్ట ప్రకారం న్యాయంగా ఇవ్వాలండి ఆయనకి చంద్రబాబు గారు ఆ దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు ఇవ్వాలి. ఈయన మంచి పేరున్న మంత్రి కనుక చంద్రబాబు గారు ఆయనకి 3 సార్లు ఇవ్వచ్చు. గతంలో ఇక్కడ పెడ నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయంటారు? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. ఈ రేట్లు లేవు, అప్పుడు అన్ని రేట్లు తక్కువే. ఇది మేము తెలుగుదేశం అయ్యాములో అమ్మిన ఒక చీపు నిక్కరు ఇవాళ 150 రూపాయలు. వాళ్ళు ఏమన్నా 50 రూపాయలకి అమ్మితే ఇళ్ళు 150 రూపాయలు అమ్ముతున్నారు. ఈ 100 ఎక్కడికి వెళ్తున్నాయి అని మేము అడుగుతున్నాం ప్రశ్నించి. ఇక్కడ పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జనసేన వైభవం బాగుందండి, బాగుంది, మాకు నచ్చింది. టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ గారితో పాటు వేదవ్యాస గారు కూడా టికెట్ ఆశిస్తున్నారు కదా, సో ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? అంటే మేము స్వతంత్ర యోధులు అండి, పార్టీకి తెలుగుదేశం పార్టీకి స్వతంత్ర యోధులు మేము. అయితే మేము ఎవరికి ఇచ్చినా సరే గెలిపిస్తాం. వేదవ్యాస గారికి ఇచ్చినా కృష్ణప్రసాద్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే గెలిపిస్తాం పెడ నియోజకవర్గం. జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఎలక్షన్స్ లో పెడన నియోజకవర్గం యొక్క ఓటర్ల మీద? అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే ఉండదని అనుకుంటున్నాం. అయితే యువత కొంచెం ఏదో సినీ గ్లామర్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూడటానికే కానీ, లేకపోతే అతను ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి వెళ్తున్నారు అనేదే కానీ, ఓటు ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదా ఆలోచన పరులు ఎవరైనా కూడా నాకు జనసేన వైపు అంతగా ఉన్నట్టుగా ఏమి కనిపించట్లేదు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఉప్పల రాము ఆయన గెలుస్తారంటారు. పైన స్టేట్ వైడ్ గా అక్కడ సీఎం గా ఎవరు గెలిచి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకి గెలుపుగా దోహదపడే అంశాలు ఏంటి అంటారు? పథకాలన్నీ. ఉప్పల రామ్ గారికి గతంలో అనుభవం లేదు కదా, సో ఈసారి జనాలు ఎంతవరకు ఆయన స్వీకరిస్తారు? జనాలు వేస్తారు ఓటు. ఇంకా ఆయనతో ఎవరి సీట్ ఇచ్చినా ఆయన గెలుపు. జోగి రమేష్ గారు ఇక్కడే చేసి మంత్రి పదవి కూడా చేస్తున్నారు కదా, సో ఆయన హయాంలో అభివృద్ధి ఏ విధంగా? అంత బాగానే ఉంది, అన్ని పథకాలు అన్ని అందరికి అన్ని. మరి ఆయన మార్చి ఇప్పుడు టికెట్ ఈయనకి ఇవ్వాలి ఆవశ్యకత ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇష్టం, ఎవరికి ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తున్నారు ఆయనకి. ఆయన ఎక్కడ ఇస్తే అక్కడే ఆయన పాటిస్తాడు. టీడీపీ జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అదే ఉంటది, పోటాపోటీగా 2 గట్టిగా ఉన్నాయి. టీడీపీ తరఫున ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే
వేదవ్యాస గారికి ఇచ్చే అవకాశం ఉంటారు, కృష్ణప్రసాద్ గారికి ఇచ్చే అవకాశం? కృష్ణప్రసాద్ గారికి ఇస్తారు.